So good morning my dear students, this is your Subbarao sir. సో మనం ఈ సెషన్లో ఏంటంటే ఉమెన్ ఇన్ పాలిటిక్స్, షుడ్ దర్ బి ఏ రిజర్వేషన్ ఫర్ ఉమెన్స్ ఇన్ పాలిటిక్స్ ఇన్ అవర్ కంట్రీ. సో ఆల్రెడీ వీ హ్యావ్ కంప్లీటెడ్ 18th Lok Sabha elections in recently. So in 18th Lok Sabha, just only 74 female members or MPs are represented to our Lok Sabha. కేవలం మనకి ఈ దీనిలో మనకి లోక్సభలో 18వ లోక్సభలో 74 మంది మాత్రమే ఎంపీలు ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఇది ఒక 15%. యాక్చువల్గా ఏంటంటే మనకి 33% ఉందని మనకి బిల్ పాస్ చేయడం కూడా జరిగింది బిఫోర్ ఎలక్షన్స్. కానీ ఏ పొలిటికల్ పార్టీస్, ఏ మెయిన్ పార్టీస్ అంటే నేషనల్ పార్టీస్ నాట్ గివెన్ ఈక్వల్ రిప్రజెంటేషన్ టు ది ఉమెన్స్ ఇన్ అవర్ లోక్సభ ఎలక్షన్స్. సో కాబట్టి ఇలాంటి సందర్భంలో, ఈ నేపథ్యంలో, ఈ బ్యాక్గ్రౌండ్లో మనకి ఇలాంటి ఎస్ఏలు వస్తాయి. ఈ ఆన్సర్ మీకు ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. సో మీరు ఈ దీంట్లో మెయిన్గా మనం ఏంటంటే మనకి ఎట్లా ఎస్ఏ ఎలా రాయాలి అంటే దీన్ని సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ 1లో కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్ఏ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ద పార్ట్ ఆఫ్ సోషల్ ఇష్యూ అండ్ పొలిటికల్ ఇష్యూస్. సో దాంట్లో భాగంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడండి, మనకి 17th లోక్సభలో చూస్తే 14.4% ఉన్నారు, రాజ్యసభలో 12% ఉన్నారు. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు 18th లోక్సభలో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు అలాగే ఉన్నారనమాట. అదేవిధంగా మన రాష్ట్రాల్లో కూడా 11%, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా బిలో 10% ఉన్నారు ఈ రిప్రజెంటేటివ్, ఈ ఎమ్మెల్యేలు అనమాట. అసెంబ్లీలో వీళ్ళ రిప్రజెంటేషన్ అనేది ఫిమేల్ లెజిస్లేచర్స్ ఇన్ అవర్ అసెంబ్లీ అనమాట. ఇట్స్ వెరీ లో కంపేర్ టు డెవలప్డ్ కంట్రీస్. సో చాలా తక్కువ ఉందన్నమాట. ఈ సందర్భంలో ఏంటంటే మనకి జనరల్ ఎస్ఏని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కాబట్టి మనం ఇది ఎలా రాయాలంటే మనం దీనికి సంబంధించి ఒక స్ట్రక్చర్ మీరు డెవలప్ చేసుకోవాలి. ఒక స్ట్రక్చరు డెవలప్ చేసుకోవాలి. ఎట్లా అంటే అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఉమెన్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్. తర్వాత రీసెంట్గా ఉమెన్స్ ఈ రిజర్వేషన్ సంబంధించి ఏమైనా గవర్నమెంట్ కానీ లేదంటే కాన్స్టిట్యూషన్ కానీ ఏమైనా దీని గురించి మాట్లాడిందా. అదేవిధంగా ఈ ఉమెన్స్ రిజర్వేషన్ ఎందుకు, వై ఉమెన్స్ రిజర్వేషన్. అదేవిధంగా ఈ రిజర్వేషన్ వలన సిగ్నిఫికెన్స్ ఏంటి, ఈ రిజర్వేషన్, ఉమెన్స్ రిజర్వేషన్ వల్ల మనకి కలిగే లాభాలు ఏంటి. సో ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ అవ్వకపోవడానికి, చట్టం జరగకపోవడానికి పార్టీలు దీన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయకపోవడానికి గల కాజెస్ ఏంటి. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఈ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్లో గవర్నమెంట్, వాట్ మెజర్స్ టేకెన్ ఫర్ దిస్ ఉమెన్ ఇన్ పాలిటిక్స్, వాట్ డన్ బై గవర్నమెంట్. అదేవిధంగా మేజర్ ఛాలెంజెస్ ఇన్ దిస్ ఉమెన్ రిప్రజెంటేషన్ ఇన్ పాలిటిక్స్, దీంట్లో ఏం ఛాలెంజెస్ ఉన్నాయి. And conclusion. So your essay should be like in this structure. ఇలా ఉండాలన్నమాట. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేయాలి. ఎస్ఏ చూడండి, సో ఇలా ఉండాలి మీ ఎస్ఏ. అంటే సో ఇలా పేరాలు ఉండాలి చక్కగా. ఈ విధంగా మీరు రాస్తే మేము ఆన్లైన్లో ఈ విధంగా మేము కరెక్ట్ చేసి ఇస్తాం. మీకు ఈ విధంగా కరెక్ట్ చేసి ఇస్తాం. ఓకే, రైట్. సో ఇట్లా స్ట్రక్చరల్గా మీరు డెవలప్ చేయాలి. ఆన్లైన్లో ఈ విధంగా మేము కరెక్షన్ చేసి మీకు దీన్ని చాలా బాగా ఉంది ఎస్ఏ, బాగా రాయటం జరిగింది ఎస్ఏ. చాలా చక్కగా డేటా కానీ అంతా కూడా చాలా బాగుంది. కరెక్ట్గా మనకి 7 to 8 pages మినిమం ఉన్నాయి ఎస్ఏ. సో కాబట్టి ఇంత బాగా రాయటం వల్ల దీన్ని ఈ ఎస్ఏకి ఎక్కువ మార్కులు మనం వేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ మనం ఇచ్చిన స్ట్రక్చర్లోనే ఎస్ఏ రాయటం జరిగింది. నేను ఒక స్ట్రక్చర్ ఇస్తాను, స్ట్రక్చర్ ప్రకారం రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఆర్టికల్స్ కానీ, కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఏంటి, దీనికి ఈ రిజర్వేషన్ ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఎవరు అపోజ్డ్ దిస్ రిజర్వేషన్, ఉమెన్స్ని ఎందుకు ఉమెన్స్ ఎక్కువ మంది పార్టిసిపేట్ అవ్వట్లేదు, దానికోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది, దానికోసం ఉమెన్స్ ఏం చేయాలి.
సో చూడండి ఎంత చక్కగా ఉంది ఎస్ఏ, ఇట్లా అనమాట. సో ఇలా ఉండాలి మీ ఆన్సర్. ఇలా ఉంటే మీకు మంచి మార్క్స్ వస్తాయి ఎస్ఏ పేపర్లో. ఓకే, రైట్. సో కన్క్లూజన్ కూడా చాలా పాజిటివ్గా, ఆప్టిమైజ్గా ఉంది కన్క్లూజన్. సో కన్క్లూజన్ కూడా ఇలాగే ఉండాలి. కొంత అవసరం ఉన్న కొన్ని చోట డేటా రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇట్లా మీ ఇష్టం, ఎన్ని పేజీలైనా రాయొచ్చు మీరు. కాకపోతే టైం లేదు కాబట్టి సివిల్స్లో అయితే కొంచెం ఎక్కువగా రాయాలి. గ్రూప్ 1లో కాబట్టి మనం కొంచెం తక్కువగా రాసినా పర్లేదు. ఆన్సర్ అయితే ఇది ఇలా ఉందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద టోటల్ ఆన్సర్. ఓకే, సో చక్కగా రాయటం జరిగింది ఈ ఆన్సర్. సో దీనికి మనం ఇంత మంచిగా ఉన్న ఈ ఆన్సర్కి మనం మార్క్స్ ఇవ్వాలి, ఎన్ని మార్క్స్ ఇవ్వగలుగుతాం అనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను నేను. దాదాపు చాలా ఎక్కువగా రాయటం జరిగింది ఆన్సర్. మీరు ఇంత రాస్తే పర్లేదు, కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేసరికి మీకు ఇంత ఉండకపోవచ్చు, తగ్గిపోతుంది కాబట్టి ఆన్సర్ పెద్ద విషయం ఏం కాదు ఇది. సో ఇక్కడ కొంచెం ఎక్కువే రాయాలి ఇక్కడ. ఓకే, రైట్. సో కాబట్టి దీనికి మనం ఈ ఎస్ఏకి మనం దగ్గరగా మనం ఒక 40 మార్క్స్ ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 50. సో ఎక్సలెంట్ ఎస్ఏ అని చెప్పి మనం చెప్పచ్చు. సో ఈ విధంగా మీకు ఆన్లైన్లో అయినా ఇలాగే మేము కరెక్షన్ చేసి ఇస్తాం. అదేవిధంగా ఆఫ్లైన్లో సరే మీకు లైన్ టు లైన్ చదివి కరెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, రైట్.